హలో నమస్కారం అండి. మీ ఇంట నా వంటకి స్వాగతం. ఈరోజు మీకు థాయిలాండ్ వాళ్ళు చేసుకునే రెడ్ థాయ్ కర్రీ అలాగే గ్రీన్ థాయ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది. నేను వేసే కూరలు అన్నీ వేయాలనే అవసరం లేదు. మీకు ఏవి దొరికితే అవే వాడుకోండి. మీకు అందులో ఎలాంటి కూరలు వేయచ్చో చూపిస్తాను. ముందుగా పచ్చడి వంకాయ తీసుకోవాలి. అది కూడా చిన్న ముక్క తీసుకోండి. చిన్న ముక్క తీసుకుని పెద్ద పెద్ద ముక్కలు చేసుకుని ఇలాగా పెట్టుకోండి. ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. మీ ఏరియాలో ఎలాంటి కూరలు దొరికితే అవే వాడుకోండి. నేను చూపించిన కూరలు అయితే బాగుంటాయి. అలాగే బీన్స్ కూడా ఇలా ఈ సైజులో ముక్కలు చేసి పెట్టుకోవాలి. మీ క్వాంటిటీ కూడా ఇంతనే వేసుకోవాలని లేదు. మీకు ఎంత కావాలంటే ఏది ఇష్టమైతే ఆ కూర వేసుకోండి. అలాగే బేబీ కార్న్ దొరికితే ఇది కూడా ఇది తీసుకుని దీన్ని కూడా పొడుగుగా ఇలా ముక్కలుగా తరిగి పెట్టుకోండి. క్యారెట్స్ ఇవి కూడా ఈ రకంగా ముక్కలు చేసి పెట్టుకోవాలి. బటన్ మష్రూమ్స్ ఇవి తెల్లగా ఫ్రెష్గా ఉండేవి తీసుకుని శుభ్రం చేసుకుని ఇలా స్లైసెస్లా మరీ సన్నగా తరగకూడదు. ఇలా కొంచెం లావుగా ఉండే ముక్కల్లా చేసి పెట్టుకోండి. అలాగే జుకినీ ఇది అన్ని చోట్ల దొరకదు. దొరికిన వాళ్ళు వాడుకోవచ్చు. ఈ రకంగా ముక్కలు చేసి పెట్టుకోండి. క్యాలీఫ్లవర్ ఇది కూడా ఇలా సన్న సన్న స్లైసెస్లా కానీ పువ్వుల్లా కావాలంటే పువ్వుల్లా కూడా వేసుకోవచ్చు. ఇలా ఈ రకంగా తరిగి పెట్టుకోండి. అలాగే దీనిలాగే బ్రోకల్లీ కూడా ఇలాగే ఉంటుంది. ఇది కూడా పువ్వులాగానే వేసుకోవచ్చు. లేకపోతే చిన్న చిన్న ముక్కల్లా స్లైస్ అలా చేసుకుని ఒక గుప్పిడి తీసుకుందాం. ఇప్పుడు కలర్డ్ క్యాప్సికమ్ ఇవి కూడా ఏది దొరికితే అది వాడుకోవచ్చు. నేను మీకు చూపించడం కోసం అన్ని రకాలు చేసా. 3 రకాలు ఈ ముక్కలు చేసి పెట్టుకోవాలి. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ ఈ తెల్లగా ఉండే పార్ట్ తీసుకుని కట్ చేసి పెట్టుకోండి. ఆయిల్, బటరు, సాల్టు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు మీకు పన్నీర్ కానీ తోఫు కానీ ఏదైనా వాడుకోవచ్చు. ఏదో ఒకటే వాడుకోండి. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు తోఫు ఇష్టమైన వాడు తోఫు తీసుకుని ఈ రకంగా దీనికి కూడా క్వాంటిటీ ఇంత వేయాలని లేదు. మీకు ఎన్ని ముక్కలు కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇది తీసుకుని దీన్ని ఇలా పొడుగా ముక్కలు చేసి పెట్టుకోండి. లేదంటే మీకు పన్నీర్ ఇష్టం అయితే పన్నీర్ కూడా తీసుకోవచ్చు. దీని కూడా ఇంత క్వాంటిటీ అనేది ఎంతైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరి పాల తయారు చేసుకొని పాలపొడితో కానీ కొబ్బరి పాలు కానీ దొరికితే ఎలా కలుపుకోవాలో చూపిస్తాను మీకు. పాలపొడి దొరికిన వాళ్ళు కొబ్బరి పాల పొడి ఇలా బౌల్లోకి కొబ్బరి పాల పొడి వేసుకోవాలి. వేసుకున్నాక గోరువెచ్చటి నీళ్ళు తీసుకోవాలి. ఈ రకంగా గోరువెచ్చగా ఉండాలి పాలు. ఉన్నాక వాటిని కొద్దిగా వేసుకుంటూ చిక్కటి పాలలా తీసుకోవాలి. కొబ్బరి పాలు ఎప్పుడు చిక్కగా ఉండాలి. మీకు ఈ రెండు దొరకనప్పుడు మనం పచ్చి కొబ్బరికాయ పేస్ట్ మిక్సీలో వేసుకుని చిక్కటి పాలు కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇలా 3 రకాలుగా ఏది కావాలంటే ఏది సులువు అయితే అది చేసుకోండి. ఈ రకంగా కొబ్బరి పాల పొడితో ఇలా చేసుకోండి. అలాగే కొబ్బరి పాల డబ్బాలు దొరుకుతాయి. అది కూడా ఎలా కలుపుకోవాలో చూపిస్తాను మీకు. ఇలా బాగా షేక్ చేసి ఒక బౌల్లోకి వేసుకుని దీన్ని కూడా కొద్దిగా వాటర్ కలుపుకొని చిక్కటి పాలలో చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా మీకు ఏది దొరికితే ఆ రకమైన కొబ్బరి పాలు చిక్కగా ఉండాలి. ఇలా చేసి పెట్టుకోవాలి. ఈ రకంగా కలిపి పెట్టుకోండి. చిక్కగా ఉండాలి ఎప్పుడైనా కొబ్బరి పాలు. ఇప్పుడు థాయ్ కర్రీ పేస్ట్ ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం రెడ్ థాయ్ కర్రీ పేస్ట్ తీసుకుందాం. ఇది సూపర్ మార్కెట్స్లో కానీ ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. చాలా ఈజీగా దొరుకుతాయి మనకి. ఒక బౌల్లో కొద్దిగా వాటర్ వేసుకుని రెడ్ థాయ్ కర్రీ పేస్ట్ని మనకి ఆ వాటర్లో వేసుకుని కొంచెం పేస్ట్లా పెట్టుకోవాలి. చిక్కగా ఉన్నప్పుడు కూరలో సరిగ్గా కలవదు కాబట్టి ఇలా సాఫ్ట్గా చేసుకుని కొద్దిగా వాటర్ పోసి కలిపి ఒక సైడ్ పెట్టుకుందాం. అలాగే థాయ్ కర్రీ పేస్ట్లో గ్రీన్ థాయ్ కర్రీ అని దొరుకుతుంది. అది కూడా తీసుకోవచ్చు. మీకు ఏది దొరికితే అది చేసుకోవచ్చు. 2 ఒకటేసారి చేసుకోవాలని లేదు. మీకు చూపించడం కోసమని 2 రకాల కూరలు చేసి చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇలా కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా పేస్ట్లా చేసి పెట్టుకోండి. వాటర్లో కలిపేసి ఇప్పుడు ఎలా వండుకోవాలో చూపిస్తాను. ఇది చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా సులభంగా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా మనం బీన్స్ గట్టిగా ఉన్న కూరలు తీసుకోవాలి. బీన్స్, బేబీ కర్రీ తీసుకోవాలి. అలాగే తర్వాత కొంచెం సాఫ్ట్గా ఉండేవి క్యాలీఫ్లవర్ ముక్కలు, జుకినీ ముక్కలు తీసుకోవాలి. ఈ రకంగా దీనికన్నా సాఫ్ట్గా వంకాయలు, మష్రూమ్స్ ఉంటాయి కాబట్టి అది ఇంకొక సెట్లో తీసి పెట్టుకోవాలి. ఈ రకంగా తీసి పెట్టుకోండి. తర్వాత మీకు
కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు తీసుకోవాలి. ఇలా సెపరేట్గా పెట్టుకోండి. మీకు ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలి కాబట్టి ఇలా సెపరేట్ పెట్టుకోండి. అన్నీ సమానంగా వేగాలంటే ఈ రకంగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ముందుగా మనం మూకుడు తీసుకుని అందులో కొద్దిగా వెన్న, 1 టేబుల్ స్పూన్ దాకా వెన్న, కొద్దిగా నూనె వేసుకోవాలి. అందులో మనం తరిగి పెట్టుకుని అల్లం వెల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకుని బాగా కలిపేసి ఇప్పుడు మనం గట్టిగా ఉన్న కూరగాయ ముక్కలు వేసుకోవాలి. ఏవంటే బీన్స్ కానీ, క్యారెట్ కానీ, బేబీ కార్న్ కానీ ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి ముందుగా వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఉప్పు వేసుకోండి. కూర పేస్ట్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కువ ముందర వేయకండి. కొద్దిగా వేసుకుని ఆ ముక్కలకు అంటుకునేటట్టుగా వేసుకోవాలి. దీన్ని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు కుక్ చేయాలి. ఎక్కువసేపు ఉడకకూడదు. తర్వాత 5 నిమిషాలు అయిన తర్వాత మీరు క్యాలీఫ్లవర్, బ్రోకలీ, జుకినీ ఇలాంటివన్నీ వేసుకోవాలి. ఇవి కూడా మూత పెట్టి ఒక 5 నిమిషాలు కొద్దిగా ఉప్పు వేయండి. ఇందులో కూడా పెట్టుకుని ఇలా ఒకదాని తర్వాత ఒకటి 5-6 నిమిషాల గ్యాప్లో వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అన్నీ ఈవెన్గా వేగాలి కాబట్టి. ఈ రకంగా మూత పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఒకసారి కలిపి చూపిస్తాను మీకు. ఈ రకంగా వేగాలి, మెత్తగా వేగిపోకూడదు. స్టిర్ ఫ్రై అంటారు కదా, ఆ స్టైల్లో వేయించుకోవాలన్నమాట. ఈ రకంగా వేసుకుని ఇవన్నీ తీసి ఒక బౌల్లో పెట్టేసుకుందాం. ఒక పక్కకి ఈ రకంగా తీసి ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీని తర్వాత మనం సాఫ్ట్గా ఉండే కూరలు వేయించుకుందాం. కొద్దిగా నూనె వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా వెన్న వేసుకుందాం. వేసుకుని ఇప్పుడు వంకాయ ముక్కలు, మష్రూమ్స్ కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి అవి వేసుకుందాం. ఇలా నూనె, వెన్న అంతా బాగా కలిసేటట్టు వేసుకుని కొద్దిగా దీనికి కూడా ముక్కలు కంటేట్టుగా కొద్దిగా ఉప్పు వేసుకుందాం. దీన్ని కూడా మూత పెట్టి ఒక 5 నిమిషాలు వేయించుకోవాలన్నమాట. మరీ ఎక్కువ మెత్తగా ఉండకూడదని చెప్పా కదా. ఈ రకంగా 5 నిమిషాలు అయిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలన్నమాట. దీన్ని కూడా మూత పెట్టి ఒక 5 నిమిషాలు వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక ఈ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. తెల్లగా ఉన్న పార్ట్లు వేసుకోండి, గ్రీన్ వేసుకోకండి. ఇది కూడా జస్ట్ ఎక్కువసేపు అక్కల్లా 2-3 నిమిషాలు సరిపోతాయి. అలాగే తోఫు కానీ, పన్నీర్ కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకుని ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బీన్స్ అవన్నీ వేయించుకున్నాం కదా, అవన్నీ ఇందులో మిక్స్ చేసుకోవడం. ఇంతకన్నా ఎక్కువ వేయకూడదు ఈ కూరకి. ఈ మాదిరిగా వేసుకుని అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకొని మళ్ళీ ఒక బౌల్లో తీసి పెట్టేసుకుందాం. ఇలా వేయించుకున్న కూరని ఒక గిన్నెలో తీసి పెట్టేసుకుని ఇప్పుడు కూర ఎలా చేసుకోవాలి చూపిస్తాం. ముందుగా రెడ్ థాయ్ కర్రీ పేస్ట్తో కూర ఎలా చేసుకోవాలి చూపిస్తాం. ముందుగా కొబ్బరి పాలు పోసుకోవాలి, చిక్కటి కొబ్బరి పాలు. అందులో మనం ఇందాక కలిపి పెట్టుకున్న కర్రీ పేస్ట్ వేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కూర. ఈ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఈ థాయ్ కర్రీ పేస్ట్ ఇది కొబ్బరి పాలలో వేసేసి కొద్దిగా ఉప్పు వేసుకుందాం. మరి ఎక్కువ వేయకండి. వేసుకున్నాక మిగిలిన పాలు పోసేసి అందులో మనం ఇందాక వేయించి పెట్టుకున్న ముక్కల్లో సగం ముక్కలు వేసుకుందాం. ఎందుకంటే మీకు ఒకటేసారి 2 రకాల కూరలు ఎలా చేసుకోవాలో చూపిస్తాం కాబట్టి ముందుగా వేయించి పెట్టుకున్న కూరలో సగమే వేసుకోండి. ఈ రకంగా సగం ముక్కలు వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇది ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత కొద్దిగా రుచి చూసుకోండి, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని అవసరమైతే కలుపుకోండి. ఈ రకంగా టేస్ట్ చూసి అవసరమైతే కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు దీనికి కొంచెం టేస్ట్ బాగుండాలంటే కొద్దిగా షుగర్ ఇష్టమైన వాళ్ళు వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ దాకా పడుతుంది, ఎక్కువ వేసుకోవద్దు. దీనివల్ల కొంచెం కూరకి టేస్ట్ వస్తుంది. కొబ్బరి పాలు వేస్తాం కదా, దానివల్ల అనమాట. ఇప్పుడు చివరిగా మనం మిరియాల పొడి వేసేసుకుని పెట్టేసుకొని దీంతో రెడ్ థాయ్ కర్రీ పేస్ట్తో కూర అయిపోయింది. ఇది ఎర్రగా ఉంటుంది. ఎండు మిరపకాయలతో చేస్తారు ఈ కర్రీ పేస్ట్, అందుకని ఎర్రగా ఉంటుంది. ఇప్పుడు గ్రీన్ థాయ్ కర్రీ పేస్ట్ తోటి కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. ముందుగా కొబ్బరి పాలు పోసుకుని మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఆ పేస్ట్ వేసేసుకోవాలి. వేసి అది కొంచెం వేడెక్కిన తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్న ముక్కల్లో సగం
ఉంచుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోండి. వేసుకున్నాక మిగిలిన ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఈ గ్రీన్ థాయ్ కర్రీ కోసమని కొన్ని ముక్కలు ఉంచుకున్నాం కదా, ఆ ముక్కలన్నీ ఇందులో వేసేసుకుని బాగా కలిపి పెట్టుకోండి. ఇది కమ్మగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర. అలా మొత్తం ముక్కలన్నీ వేసేసుకుని బాగా కలిపేసుకోండి. ఇంతేనండి, ఎంతో సులువుగా అయిపోతుంది. ఇప్పుడు చివరిగా మనం కొద్దిగా మిరియాల పొడి, ఇష్టమైతే కొద్దిగా షుగరు, ఒక పావు టీ స్పూన్, అంతకన్నా ఎక్కువ వేసుకోకూడదు. ఈ రకంగా రెడ్ థాయ్ కర్రీ పేస్ట్తో కూర తయారైపోయింది. అలాగే థాయిలాండ్ వాళ్ళు చేసుకునే కర్రీ గ్రీన్ థాయ్ కర్రీ పేస్ట్, 2 రకాల కూరలు మీకు ఒకటేసారి చేసి చూపించాను. చాలా చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఇది ఎలా తినాలంటే మనం రోటీస్లో తినచ్చు, లేకపోతే బాస్మతి రైస్ కానీ మామూలు ప్లెయిన్ రైస్ కానీ దాంతో కూడా తినచ్చు, లేదా స్పెగటీ నూడిల్స్ ఉంటే అందులో కూడా దాన్ని ఉడకబెట్టుకుని దాంట్లో వేసుకుని చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ మై ఛానల్.